ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్తాక్షేమకృత్శివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరః. శ్రీ విష్ణు సహస్రం 64వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. జనకుని కుమారుడైన వసుమంతుని ధార్మిక ప్రవర్తన గురించి విన్న తరువాత ధర్మరాజు, పితామహ, ధర్మాధర్మాలకు అతీతమైంది, ఏ సంశయాలు లేనిది, నిత్యమైంది, జనన మరణాలు లేనిది, పవిత్రం, మంగళం, అవ్యయం, పరం, అనాయాసమైన తత్వాన్ని తెలియజేస్తారా అని సవినయంగా ప్రార్థించాడు. దీనికి యాజ్ఞవల్క్య జనక సంవాదంలో తగిన సమాధానం లభిస్తుంది, మరికొన్ని విశేషాలు కూడా తెలుస్తాయి అని భీష్ముడు చెప్పసాగాడు. యాజ్ఞవల్క్యుడు ప్రసిద్ధుడైన విజ్ఞానవేత్త. ఆయన దగ్గరికి వెళ్ళి జనక మహారాజు నమస్కరించి వినయ విధేయతలతో ఇలా అడిగాడు: మహాత్మా, ఇంద్రియాలు, ప్రకృతి, బ్రహ్మము, పరము, చరాచర సృష్టి, ప్రళయం, వీటి గురించి తెలుసుకోవాలని ఉంది, దయతో అనుగ్రహిస్తారా అని అడిగాడు. ఆయన సాదరంగా వివరించసాగాడు. సృష్టి, ప్రళయం అనే వాటిని అవ్యక్తం అనే పేరుతో ఉండే ప్రకృతే చేస్తుంది. 10 కల్పాలు పగలు, 10 కల్పాలు రాత్రి. పగటిపూట సృష్టి, రాత్రిపూట ప్రళయం. ఇవన్నీ జరగడానికి విధాతను అంటే బ్రహ్మను తానే సిద్ధం చేస్తుంది. మొదట ఓషధులు అంటే వృక్షజాతులను సృష్టించి తరువాత వాటిని గ్రహించే ప్రాణులను, ఇంద్రియాలను సృష్టిస్తాడు. ఇంద్రియాలకు రాజు మనస్సు. కన్ను, చెవి వాటంతట అవి చూడలేవు, వినలేవు. మనస్సు పనిచేస్తేనే అవి పనిచేస్తాయి. ఇక్కడ ఒక విశేషం గమనించాలి. కన్ను, చెవి మొదలైన ఇంద్రియాలు పనిచేయకుండా భౌతికంగా ఆపేస్తే ఏమీ ఉపయోగం లేదు. మనస్సు అంతకుముందు చూచిన వాటిని, విన్న వాటిని తలుచుకుంటూ ఉంటుంది. అలా కాక నాకు చూడడం ఇష్టం లేదు, చెడ్డవి కనుక వినడం కూడా ఇష్టం లేదు అని మనస్సే ఆగిపోతే ఇంద్రియాలు ఇంకేమీ చేయలేవు. కనుక మనోనిగ్రహమే ముఖ్యం. ఇక ప్రళయ పద్ధతి చెబుతాను. ఆ ప్రకృతే ఆకాశ తత్వాన్ని అహంకారతత్వాన్ని ప్రేరేపించి 12 ఆదిత్యుల రూపంలో సమస్త ప్రాణులను సంహరింపగా భూమి తాబేటి డొప్పలాగా శూన్యమవుతుంది. దాన్ని నీరు ముంచేస్తుంది. ఆ నీటిని అగ్నిని వాయువు, వాయువును ఆకాశం తమలో లీనం చేసుకుంటాయి. ఆ ఆకాశాన్ని మనస్సును అహంస్ఫురణ, దాన్ని మరలా మొదటిదైన అవ్యక్తం అనే ప్రకృతి తమలో లీనం చేసుకుంటాయి అని యాజ్ఞవల్కుని వాక్యాలుగా భీష్ముడు చెబుతున్నాడు. ఇక్కడ ఆకాశాన్ని తనలో లీనం చేసుకున్న మనస్సు భగవంతుని మహాసంకల్పరూపమైన బృహత్తత్వం. మన వంటి ప్రాణులలో ఉన్న మనస్సు అణురూపమై అల్పమైంది. ఈ 2 చోట్ల కూడా భౌతిక ప్రపంచాన్ని లీనం చేసుకోవడానికి ఆధారమైంది మాత్రం మనస్సే అని తెలుస్తోంది. ఈ విధంగా సృష్టి, ప్రళయాలు వీటి వివరాలు చెప్పిన తరువాత యాజ్ఞవల్క్యుడు
అధ్యాత్మ, అధిభూత, అధిదైవత విశేషాలను తెలియజేశాడు అని భీష్ముడు వివరించసాగాడు. అధ్యాత్మాది విశేషాలను తెలియజేస్తాను, అవి చాలా సందేహాలను తొలగిస్తాయి, విను. చిత్తం అంటే ప్రకృతి, దీన్ని అధ్యాత్మం అంటారు. అంటే అది దాని స్వభావ రూపం అన్నమాట. దాని క్రియ సృష్టి భావన, అది అధిభూతం. దాన్ని ప్రవర్తింపజేసే దేవత బ్రహ్మము, అది అధిదైవం. ఇక్కడ 3 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. స్వభావ అధ్యాత్మ ఉచ్యతే అని అంటారు. కనుక ఒక వ్యక్తి స్వభావంలో మనకు స్పష్టంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అహంకారం, బుద్ధి, మనస్సు, త్వక్చక్షుశ్రోతృజిహ్వాఘ్రాణములనే పంచ ఇంద్రియాలు, పాదపాయు ఉపస్థ పాణివాక్కులు అనే కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా అధ్యాత్మము అని అంటారు. వీటికి వరుసగా వీటికి ఒక్కొక్క దానికి సంబంధించినట్లుగా అధిభూతం కనిపిస్తుంది. అధిభూతం అంటే భౌతికమైన మహాశక్తుల రూపంలో ఉండేవి అన్నమాట. అవి అహంకారానికి అభిమానం అనేది అధిభూతం. అలాగే బుద్ధికి బోద్ధవ్యం, తెలుసుకోదగిన పంచభూతాత్మక సృష్టి, అది అధిభూతం. మనస్సుకు మంతవ్యం, సంకల్పించదగినటువంటి సృష్టి పరిణామం. ఈ విధంగా మనకు వరుసగా అధిభూత స్వరూపాలు కనిపిస్తాయి. శబ్దస్పర్శ రూపరసగంధాలు, పంచతన్మాత్రలు కనిపిస్తాయి. ఈ విధంగా సో ఇదంతా అధిభూతం అంటాం. అధిభూతం క్షరోభావ అని. అలాగే వీటికి సంబంధించి అధిదైవతం అనేది కూడా ఉంది. పురుషశ్చ అధిదైవతం. దానికి ఒక్కొక్కదానికి వరుసగా మళ్ళీ దానికి అధిదేవతలు. రుద్రుడు అధిదేవత, క్షేత్రజ్ఞుడు అధిదేవత, చంద్రుడు అధిదేవత, సూర్యుడు, నీరు, భూమి, గాలి, దిక్కు, విష్ణువు, సూర్యుడు, ప్రజాపతి, శుక్రుడు, అగ్ని, ఈ విధంగా అధిదైవత రూపాలు కనిపిస్తాయి. మొత్తంగా మనం భావన చేస్తే ఒక 3 అంశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అధ్యాత్మం, అధిభూతం, అధిదైవతం. ఈ సృష్టిలో శరీరాలతో ఉన్న జీవులం అనేక విధాలుగా ఉన్నాము, ఇది అధ్యాత్మం. పంచభూతాత్మకంగా ఉండే జగత్తు అనేక విధాలుగా ఉంది, ఇది అధిభూతం. ఈ రెండింటిని అనుసంధానించే ఈశ్వరుడు అనేక విధాలుగా ఉన్నాడు, ఇది అధిదైవతం. ఉదాహరణకు జీవునికి కన్ను అనే ఇంద్రియం ఉంది, ఇది అధ్యాత్మం. చూడదగిన వస్తు ప్రపంచం ఉంది, ఇది అధిభూతం. కంటికి ఈ వస్తువులను చూడగలిగే శక్తినిచ్చేవాడు సూర్యుడు, ఈయన అధిదైవతం. ఈయనే అనుసంధానకర్త. ఈ సూర్యశక్తి మనలో లేకపోతే కన్ను అనే బాహ్య ఇంద్రియం ఉన్నా చూడడం అనే క్రియ జరగదు, చూడలేము. ఇదే విధంగా పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు, మనోబుద్ధి అహంకార చిత్తములనే అంతఃకరణ చతుష్టయానికి అధిదేవతలు ఉన్నారు. వారు ఈశ్వరాంశ కలిగినవారు. వారి అనుగ్రహం లేకపోతే, అంటే వారి శక్తి ప్రసారం లేకపోతే మన శరీర అవయవాలు పని చేయవు అన్నమాట. ఇది అధ్యాత్మ, అధిభూత, అధిదైవత విజ్ఞానం వల్ల తెలుస్తున్న సత్యం. దీన్ని ఇంతకు ముందు చెప్పిన సృష్టి ప్రళయాలను సమన్వయించుకుంటే నీకు అవ్యయమైన పరతత్వం బోధపడుతుంది అని యాజ్ఞవల్క్యుడు జనకునికి ఉపదేశిస్తున్నాడు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజాదులు శ్రద్ధగా వింటున్నారు. ఇక్కడ యాజ్ఞవల్క్యుడు చెప్పినట్లు ఈ 2 అంశాలను సమన్వయించుకుంటే బ్రహ్మాండంలో ఏ విభాగాలు ఉన్నాయో మన శరీరంలో కూడా ఆ విభాగాలే ఉన్నాయి అని తెలుస్తుంది.
యద్బ్రహ్మాండే తత్పిండే అంటారు. బ్రహ్మాండంలో ఏ విధంగా భగవంతుడు కల్పాదిలో సృష్టి రూపంగా ప్రపంచంగా వ్యాపించి తిరిగి కల్పాంతంలో వెనుకకు తీసుకొని తానుగా బ్రహ్మానంద స్థితిలో ఉంటాడో, అలాగే జీవుడు కూడా ఈ శరీర రూపమైన ప్రపంచంలోకి వ్యాపించి తిరిగి అన్నింటి నుండి శరీరం నుండి వెనుకకు తీసుకుని తానుగా బ్రహ్మానంద స్థితిలో ఉండవచ్చు అని అర్థమవుతోంది. మనలో అధిదైవతంగా ఆ పరబ్రహ్మమే ఉన్నాడు గనక ఆయన అనుగ్రహంతో తాబేలు తన అవయవాలను బయటికి తీసి మళ్ళీ లోపలికి ఉపసంహరించుకున్నట్లు జీవుడు తన జీవ అవయవాలను ఉపసంహరించుకొని పరబ్రహ్మలో లీనమై జీవన్ముక్తిని పొందవచ్చు అని ఈ యాజ్ఞవల్క్య ఉపదేశం ప్రబోధిస్తోంది. ఓం నమో వెంకటేశాయ.